హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇండియన్ సినిమా రేంజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ కి వెళ్ళిపోయింది. వన్స్ అపాన్ ఏ టైం 100 crores అంటే పెద్ద మ్యాటర్, తర్వాత 500 crores. కానీ ఇప్పుడు ఆడియన్స్ సపోర్ట్ తో 1000 crores క్లబ్ కూడా కామన్ డిస్కషన్ అయిపోయింది. బాహుబలి, కేజీఎఫ్, పఠాన్, జవాన్, RRR లాంటి సినిమాలు మార్కెట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. మరి నెక్స్ట్ ఫ్యూచర్ లో 1000 crore మార్క్ ని క్రాస్ చేయడానికి స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్న 5 అప్కమింగ్ మూవీస్ ఏంటి? ఈ వీడియోలో హైప్, స్టార్ పవర్, డైరెక్టర్ క్రేజ్, పాన్ ఇండియా రీచ్, రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కన్సిడర్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేశాను. సో వీడియోని ఫుల్ గా చూడండి, బికాస్ నెంబర్ 1 మూవీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయొచ్చు. అండ్ మెయిన్ గా ఒకటి మైండ్ లో పెట్టుకోండి, నేను 1000 crores రీచ్ ఉన్న మూవీస్ మాత్రమే చెప్తున్నా. 2000 crores మూవీస్ లిస్ట్ వేరే ఉంది, అది ఇంకో వీడియోలో ప్రెజెంట్ చేస్తా. ముందే ఎవరు అఫెండ్ అవ్వకండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. లిస్ట్ లో నెంబర్ 5 కింగ్. బాలీవుడ్ బాద్షా కమ్బ్యాక్ తర్వాత బాక్స్ ఆఫీస్ ని ఎలా రూల్ చేశాడో అందరికీ తెలుసు. పఠాన్, జవాన్ లాంటి మూవీస్ తర్వాత ఎస్ఆర్కే క్రేజ్ మళ్ళీ పీక్ కి వెళ్ళింది. ఇప్పుడు వస్తున్న కింగ్ మూవీపై ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. టీజర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఇదొక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని. అయితే షారుఖ్ ఖాన్ మూవీస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ప్లస్ యూత్ ప్లస్ ఓవర్సీస్ మార్కెట్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. షారుఖ్ ఖాన్ సినిమా అంటే నార్త్ లో ఓపెనింగ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి, ఓవర్సీస్ లో కూడా మ్యాసివ్ పుల్ ఉంటుంది. అండ్ కింగ్ మూవీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ వార్, పఠాన్ లాంటి హై యాక్షన్ మూవీస్ డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ పఠాన్ మూవీకి షారుఖ్ తో టీమప్ అయ్యి హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈసారి కింగ్ మూవీతో షారుఖ్ ని ఇంకా స్టైలిష్ గా చూపిస్తున్నారు. ఈ విషయం టీజర్ చూస్తే అర్థమవుతుంది. సో నా లిస్ట్ లో కింగ్ మూవీకి 1000 crore మార్క్ రీచ్ అయ్యే కెపాసిటీ ఉంది అనుకుంటున్నా. మూవీ రిలీజ్ మాక్సిమం December 24th, 2026 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బాద్షా వన్స్ కమ్బ్యాక్ ఇచ్చాడు అంటే కలెక్షన్స్ కి బార్డర్ ఉండదు. సో ఇంకా నా లిస్ట్ లో ఉన్న 4th మూవీ పెద్ది. ఆఫ్టర్ గ్లోబల్ రికగ్నైజేషన్ హీరో రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న మూవీ పెద్ది. ఇప్పుడు పెద్ది సినిమాపై ఫ్యాన్స్ కి హ్యూజ్ హోప్స్ ఉన్నాయి. రూరల్ మాస్ బ్యాక్ డ్రాప్ తో ఎమోషనల్ స్టోరీ ప్లస్ కమర్షియల్ ఎలివేషన్స్ వస్తే థియేటర్ లో సెలబ్రేషన్స్ పక్కా. రామ్ చరణ్ కి తెలుగు స్టేట్స్ లో స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. నార్త్ లో RRR తర్వాత ఫాలోయింగ్ పెరిగింది. ఓవర్సీస్ లో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయి. సినిమాలో సాంగ్స్ హిట్ అయితే అఫ్ కోర్స్ ఆల్రెడీ 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, మంచి రికార్డ్స్ కూడా సెట్ చేస్తున్నాయి. ప్రమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా చేస్తే కలెక్షన్స్ డేంజరస్ లెవెల్ కి వెళ్ళొచ్చు. రీసెంట్ గా వచ్చిన టీజర్ తర్వాత బుచ్చిబాబు అందరినీ పెద్ద మ్యాడ్నెస్ లోకి తీసుకెళ్లిపోయారు. చాలా రూమర్స్ తర్వాత బర్త్డే రోజు రిలీజ్ అయిన టీజర్ తో అందరికీ మబ్బులు ఇడిపేలా చేశాడు. టీజర్ లో రామ్ చరణ్ ని చూస్తే ఈ మూవీ కోసం ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేశాడో క్లియర్ గా కనిపిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల ఇంకా బెటర్ క్వాలిటీతో మూవీ ఉండాలి అని మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. యాక్చువల్ గా March 26 రిలీజ్ అవ్వాల్సిన మూవీ April 30కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు జూన్ కి పోస్ట్ పోన్ అయింది. ఇది అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. ఏదైనా సరే మనకి మంచి కంటెంట్ ఇస్తారు, 1000 crore మార్క్ రీచ్ అవుతారు అని నా ఎక్స్పెక్టేషన్స్. వన్స్ మెగా పవర్ స్క్రీన్ మీద ఫైర్ స్టార్ట్ చేస్తే బాక్స్ ఆఫీస్ మీటర్ ఎక్కడికో వెళ్తుంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ పేరు ఇట్ సెల్ఫ్ పాన్ ఇండియా బ్రాండ్ అయిపోయింది. తర్వాత ప్రభాస్ మార్కెట్ నేషనల్ వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. ఫౌజీ మూవీ టైటిల్ నుంచి చూస్తే పేట్రియాటిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ వైబ్ వస్తుంది. గ్రాండ్ స్కేల్ విజువల్స్, పవర్ఫుల్ ఎమోషన్స్, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ప్రభాస్ సినిమాకి ఓపెనింగ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టాక్ యావరేజ్ ఉన్నా కూడా హ్యూజ్ స్టార్ట్ ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే స్ట్రాంగ్ లాగా కలెక్షన్స్ వస్తాయి. అను రాఘవపూడి లాంటి సెన్సిబుల్ డైరెక్టర్, క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్. అను తీసిన అన్ని మూవీస్ బాగుంటాయి. అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేశాయి అని పక్కన పెడితే అను రాఘవపూడి సబ్జెక్ట్స్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇలాంటి పీక్ టైంలో ఇంత హ్యూజ్ మూవీస్ మధ్యలో ప్రభాస్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం అంటే నాట్ అన్ ఈజీ జాబ్. అఫ్ కోర్స్ ఈ మూవీ అనే కాదు, రీసెంట్ టైమ్స్ లో ఆయన మూవీస్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ పక్కన పెడితే డిఫరెంట్ జానర్ సెలెక్ట్ చేసుకున్న ఓన్లీ టైర్ 1 హీరో ప్రభాస్. ఈ విషయంలో డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. ఇంకా మూవీ రిలీజ్ విషయానికి వస్తే అఫీషియల్ గా August 14, 2026 అని అనౌన్స్ చేశారు. బట్ అది హైలీ ఇంపాసిబుల్. అయితే ఈ ఇయర్ ఎండింగ్ కి లేదా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కన్ఫర్మ్. రెబల్ స్టార్ రిలీజ్ అంటే ఫస్ట్ డే రోజు కలెక్షన్స్ కి క్యాలిక్యులేటర్లు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ డ్రాగన్. ఆఫ్టర్ RRR గ్లోబల్ గా క్రేజ్ పెంచుకున్న స్టార్ ఎన్టీఆర్. మాస్ ఆడియన్స్ లో ఎన్టీఆర్ కున్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. డాన్స్, యాక్షన్, ఎమోషన్, డైలాగ్ డెలివరీ అన్ని డిపార్ట్మెంట్స్ లో టాప్ యాక్టర్. స్ట్రాంగ్ ఎసెట్స్ ఉన్న యాక్టర్, వర్సటైల్ యాక్టర్ ఎన్టీఆర్. నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. డ్రాగన్ మూవీ ఆల్రెడీ టైటిల్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇఫ్ టీజర్ బ్లాక్ బస్టర్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ స్ట్రాంగ్ పక్కా. ఎన్టీఆర్ సినిమాకి తెలుగు మార్కెట్ హ్యూజ్. నార్త్ లో RRR తర్వాత రికగ్నేషన్ వచ్చింది. ప్రాపర్ ప్రమోషన్స్ ఉంటే ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్స్ హ్యూజ్ గా రావచ్చు. ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కూడా తెలుసు కదా, ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ లాంటి ఒక యాక్టర్, నీల్ లాంటి ఒక స్టైలిష్ స్టోరీ టెల్లర్ కాంబో అంటే బాక్స్ ఆఫీస్ కి బ్యాండ్ బాజా భారత్ కన్ఫర్మ్ అయినట్టే. ఎన్టీఆర్ ని ఈ రోల్లో చూడడానికి ఫ్యాన్సే కాదు ఆల్ ఓవర్ ఇండియా వెయిట్ చేస్తుంది.
ఎన్టీఆర్ బర్త్డేకి ఏదైనా ఒక సర్ప్రైజ్ ఉంటుందేమో చూడాలి మూవీ టీం నుంచి. రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బర్త్డే అప్డేట్ లో కన్ఫర్మ్ చేస్తారేమో చూడాలి. టైగర్ రన్ స్టార్ట్ అయితే రికార్డ్స్ అన్ని సైడ్ కి నిలబడతాయి. ఇంకా మన లిస్ట్ లో ఉన్న నెంబర్ 1 ది వైల్డ్ కార్డ్, బిగ్గెస్ట్ పాసిబిలిటీ. ఈ లిస్ట్ లో నెంబర్ 1 అంటే ఒక సింగిల్ మూవీ కాదు, కంటెంట్ ఇట్ సెల్ఫ్. ఎస్ గైస్, ఇప్పుడు ఆడియన్స్ స్టార్ ని మాత్రమే కాదు కంటెంట్ ని సపోర్ట్ చేస్తున్నారు. స్టోరీ స్ట్రాంగ్ గా ఉండి, ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి, సాంగ్స్ క్లిక్ అయ్యి, రిపీట్ వాచ్ ఫ్యాక్టర్ ఉంటే ఈ లిస్ట్ లో ఉన్న ఏ మూవీ అయినా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 crores కాదు 1500 crores కూడా పాసిబుల్. ఇప్పుడు ఆడియన్స్ లాంగ్వేజ్ చూడట్లేదు, కంటెంట్ చూస్తున్నారు. అందుకే ఈ మూవీస్ అన్ని డేంజరస్ ప్రాజెక్ట్స్. పాజిటివ్ టాక్ అనే వెపన్ దొరికితే కలెక్షన్స్ అన్స్టాపబుల్ గా ఉంటాయి. హీరో ఎవరైనా పర్లేదు, కంటెంట్ బ్లాక్ బస్టర్ అయితే పబ్లిక్ థ్రోన్ మీద కూర్చోబెడతారు. నా పర్సనల్ గా చూస్తే డ్రాగన్, ఫౌజీ, పెద్దికి స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి. కింగ్ మూవీకి ఎస్ఆర్కే ఫ్యాక్టర్ చాలా పెద్ద అడ్వాంటేజ్. బట్ రిలీజ్ టైమింగ్, కాంపిటీషన్, రివ్యూస్, పబ్లిక్ టాక్ ఇవన్నీ ఫైనల్ రిజల్ట్ డిసైడ్ చేస్తాయి. మరి మీకు ఏమనిపిస్తుంది గైస్? ఈ లిస్ట్ లో ఫస్ట్ గా 1000 crores క్రాస్ చేసి 1500 crores రన్ కంప్లీట్ చేసే కెపాసిటీ ఉన్న మూవీ ఏది? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. డిబేట్ స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.